తెలుగు స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మా పొలాన్ని వేరే వారి పేరుపై ఎందుకు ఎక్కించావు, ఎంత లంచం తీసుకున్నావు అంటూ కోపంతో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ దినోజ్ పై బాధితులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హోలగుంద మండలం సులవాయి గ్రామానికి చెందిన బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు తీసుకుని మా భూమిని వేరే వారి పేరు ఎక్కిస్తారంటూ బాధితులు ఆర్ఐ దినోజ్ ను తహసీల్దార్ కార్యాలయం నుండి బయటకు లాగి తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఇదే ఆర్ఐ లక్షలాది రూపాయలు తీసుకుని ఆన్లైన్లో తమ పేరును మార్చివేశారని వారు పేర్కొన్నారు. మా పొలానికి ఈ రోజు మేము వెళ్తే ఈ పొలం మాది, ఆన్లైన్లో మా పేరు ఉంది, మీరు మీ పొలంలో రావడానికి వీల్లేదు అంటూ వేరే వారు మాతో చెప్పడం ఏంటని వారు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు కుటుంబ సమేతంగా రెవెన్యూ ఆఫీస్ వచ్చి మా భూమిని ఎలా ఇంకొకరికి ఆన్లైన్లో ఎక్కించామని ఆర్ఐ దినోజ్ ని నిలదీశారు. ఆర్ఐ అవినీతి రోజు రోజుకు పెరుగుతుందని, ఇలాంటి అధికారిపై తక్షణమే చర్యలు తీసుకుని ఆర్ఐని విధుల నుండి తొలగించి అమాయక ప్రజల్ని కాపాడాలని బాధితులు కోరుతున్నారు. పై అధికారులు స్పందించి మా భూమి మాకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు చేసి ఆన్లైన్ ఎక్కించి ఎన్ని రోజులైంది? వచ్చి మీరు అధికారికి అర్జీ ఇచ్చినారా? మళ్ళీ సార్ ఏమన్నాడమ్మా? మీది లేదు వాళ్ళది లేదు చేసలేదు సార్. ఇది మీద కాదు అది ఇదని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నాడో వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికే వాళ్ళు వాళ్ళు చేపించాడు. మాత్రం డబ్బులు ఆన్లైన్ లో వాళ్ళకి లేదు మాది లేదు అని చెప్పినాడు సార్. ఆన్లైన్ లకి మాకు పిల్లలు అందరూ దండుకుంటారు సార్. మాకేం పోతే అన్నము లేకుండా లేదు సార్. మాకు డబ్బులు ఇయ్యట్లేదు మతన ఎవరు అడిగినారమ్మా? ఎంత అడిగినాడమ్మా? దండికి అడిగారు. 2 లక్షలు అడిగారు సార్ మతన్. అంటే మీకు మార్చేకి 2 లక్షలు అడిగినారా? అడిగారు సార్. మతన్ లేదు సార్. దానికే వాళ్ళు ఇచ్చారు. మీరేమన్నారక్క? అంటే సార్ 2 లక్షలు అన్న అడిగినాడు కదా, మీరేమన్నారు? ఏం పేరమ్మా అవతల? శేక్షావళి పేరు మీద మా అన్నదమ్ములకు 4 ఎకరాల 87 సెంట్లో మేము 4 భాగం చేసుకున్నాము. నా భాగానికి వచ్చింది 147. దాంట్లో 2కి రిజిస్ట్రేషన్ చేయించినాను. 2001లో ఒకటి 20 సెంట్లు, ఒకటి 53 సెంట్లు. ఇవి కాగా ఇంకా 94 సెంట్లు నాది మిగిలింది. వీళ్ళకందరికీ నేను అప్పట్లో అగ్రిమెంట్ రాసిచ్చినాను. వాళ్ళ సైట్లని ఆయన రాసిచ్చినా కానీ ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళు ఎన్క్వైరీ చేయకుండానే అక్కడ 94 సెంట్లకు 94 సెంట్లు ఎక్కించినారు. ఏమని అడిగితే నీది ఏముంది డాక్యుమెంట్ అంటున్నారు నన్ను. నేను 2000 నుంచి 2022 వరకు నాదే ఉంది. ఇప్పుడు 2022లో చేంజ్ చేసి ఈయన నీ దగ్గర ఏముందయ్యా, అనువంశకం వాళ్ళది అంటున్నారు. ఇది నాది, నేనేమి సైన్ చేయలేదు. వాళ్ళకి వీళ్ళకి చేసినాను, వీళ్ళకి ఇస్తానని నేను ఇప్పుడు హానిస్తున్నాను. ఇప్పుడు అవతల ఎవరు చేయించుకున్నారు? మా అన్న కొడుకు చేయించుకున్నాడు సార్. నీ కొడుకున్నాడా? నా కొడుకున్నాడు, నా భార్య ఉంది, అన్నలు ఉన్నారు. అనువంశకమని ఎట్లా చేస్తారు వీళ్ళు? మీ అన్న కొడుకు చేసిన? మా అన్న కొడుకు ఎట్లా వస్తుంది అనువంశకము? మీరేమైనా అగ్రిమెంట్ రాయించినారా వాళ్ళకి? నేను అగ్రిమెంట్ రాసి లేదు. అది చూపిమంటున్నాం కదా, 1 నెల తిరగబట్టి దీనికి ఏది స్పందన చేయడం లేదు. వాళ్ళ దగ్గర నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా నీది ఇంతే కదా అంటున్నాడు. మీరు ఎంఆర్ఓ కోర్టులో అర్జీ ఇచ్చినారా? ఇచ్చినా కానీ మేము 16 రమ్మంటే నేను 2000 నేను నా పొట్ట కోసం నేను కర్ణాటకలో చేరుకున్నాను. ఎన్నిసార్లు ఇచ్చినారు నా నోటీసు? ఒక్కసారి ఇచ్చినారు. ఒక్కసారి ఇచ్చి నేను వచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ తీసుకోవడం లేదు, ఏం లేదు. వాళ్ళకే వాడు థర్డ్ పార్టీకి అమ్ముతానంటున్నారు. అమ్మితే వీళ్ళ బాధ్యతల పరిస్థితి ఎట్లా? ఎంతమందికి అగ్రిమెంట్ రాయించినారు? మేము 6-7 మందికి రాసిచ్చినారు. ఎన్నో సంవత్సరంలో? 2000 నుంచి రాసిచ్చినాను. 2000 నుంచి రాయించిన ఎన్ని అయినాయి? దాంట్లో 2 రిజిస్ట్రేషన్లు అయినాయి. 2 రిజిస్ట్రేషన్, ఒకటి 20 సెంట్లు, ఒకటి 33 సెంట్లు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా తెచ్చిచ్చినాను. ఇచ్చినా కానీ స్పందించడం లేదు. సొంతం నీ పేరు మీద ఎంత ఉంది? అది మొత్తం విస్తీర్ణం 147 నాది, 53 సెంట్లు రిజిస్టర్ అయింది. ఇంకా 94 సెంట్లు నా పేరట్ ఉంది. ఆన్లైన్ లో ఉండగానే 2020లో ఏదో ఇది అనువంశికమని చేసి 2022లో వేరే వాళ్ళ పేరు ఎక్కించినారు. చెప్పు ఇప్పుడు స్పాట్ నన్ను ఆడిని కావాలా డబ్బులు ఇతనికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అడిగిన దానికంటే మీరు ఆన్సర్ చెప్పండి.
ఇప్పుడు హనుమంతయ్య వైద్యం హనుమంతయ్య పేరు మీద ఉన్నటువంటి రికార్డు ఎవరి పేరు మీద ఉంది? ఆడుంది రికార్డు. ఇదో ఇక్కడ ఉంది. కూడా చూసినారు మీరు, ఇదే చూసినారు కదా సార్, ఇది అది అడంగలి. ఆర్హెచ్ ఆ రోజుకి ఇదే RH. వాళ్ళకి ఒక కొంత పొలం ఉంది సార్ వాళ్ళకి. దాన్ని వాళ్ళకి దూదికుల కులస్తులకి వాళ్ళకి ఉన్నింది. అది ఈ సర్వే నెంబర్ లో ఉంది సార్. దాన్ని తీసుకోబోయి డూ అని రాసినారు. దీని మీద కంప్లైంట్ రాసినారు సార్. ఇచ్చి సార్ ఇది చూడండి సార్ అని చెప్పేసి ఇది చేస్తే 1994 లేదంటే ఇది రాసిందే, ఇది కరెక్ట్ కాదు, మీది వాళ్ళది పంచాయతీ చేస్తాం కూర్చొని అని చెప్పి చెప్పినారు. అంత లోపల సార్ వేరే ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత వేరే ఆయన వచ్చారు. ఆయన వచ్చి తిప్పి ఆ ఎంఆర్ఓ వచ్చేసి వాళ్ళు కులుస్తారు సార్. దూదికులకు సంబంధించి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు డబ్బులు తీసుకుని చేసేసినారు. ఇది పరిస్థితి. దీని ఆ రోజే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీన్ని అబ్జెక్షన్ పెట్టాం. దాన్ని పరిశీలించి చేయాలి. మీరు దగ్గర నుంచి 2000 సంవత్సరంలో భూమి కొనుగోలు చేసినాము. మాతో పాటు ఇతరులు కూడా కొనుగోలు చేసినారు. దాన్ని ఆయన మాకు రిజిస్టర్ చేయలేదు, అడిగితే చేసిస్తానని చెప్పుకుంటూ వచ్చినాడు. మేము కూడా అదేవిధంగా సర్లే అనుకూలంగా ఉన్నామని చెప్పి చేపించుకుంటూ వస్తామని చెప్పి చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవడానికి పోతే ఆన్లైన్లో ఆయన పేరు లేదు. ఎందుకు లేదని చెప్పేసి కనుక్కుంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆయన నువ్వు అగ్రిమెంట్ రాసి ఇచ్చినావా, నువ్వేమైనా చేయించినావా అడిగితే నేను చేయలేదు అని చెప్పేసి చెప్పినాడు. ఆ విషయమే అర్జీ ఇవ్వడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాము. తహసీల్దార్ ఆఫీస్లో అర్జీ ఇస్తే రెవెన్యూ కోర్టుకు ఆర్ఆర్ కేసు కింద నడుపుతున్నారు ప్రస్తుతానికి. అయితే అక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. 2022లో అనువంశికం చేసినారు. 2022లో అనువంశికం చేసినారు అంటే ఇంతకుముందు సాదా బయలునామా ఏదైతే ఉందో సాదా బయలునామా ఆన్లైన్ చేయడానికి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం సాదా బయలునామాలు చేయడానికి అవకాశం కల్పించింది. అయితే 2022లో సాదా బయలునామాలు ఆపేసి కేవలము రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే, లేదు అంటే వాళ్ళ పెద్దలు చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టేసి వాళ్లకు చేసుకోవడానికి అవకాశం కల్పించినారు. సో ఇప్పుడు అనువంశికం అన్నప్పుడు ఈయన బతికే ఉన్నాడు. ఈయన ఆస్తి మాన్యువల్ అడంగల్లో పాత పెద్దల కాలం సంబంధించిన అడంగల్లో ఈయన పేరు మీదనే ఉంది, వీళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద ఉంది. సో ఈయనకు సంబంధం లేకుండా ఈయన ఆన్లైన్ల నుంచి తీసేస్తూ వేరే వాళ్ళకి ఎట్లా చేసినారనేది అర్థం. ప్రస్తుతానికి కూడా సమాధానం లేదు దీనికి. యాక్చువల్గా దీన్ని చేయాలంటే కంపల్సరీగా వీఆర్ఓ ఎంక్వైరీ చేయాలా, వీఆర్ఓ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయాలా, ఆర్ఐ రిపోర్ట్ రాయాలా, తహసీల్దార్ సర్టిఫై చేయాలా, ఇవన్నీ చేస్తేనే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు ఎంక్వైరీ చేసినారు, ఎవరు రిపోర్ట్ రాసినారు, ఎవరు సర్టిఫై చేసినారు అనేది సమాధానం లేని ప్రశ్న. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంకొకటి, ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కనీసం ఇండ్లు ఉన్నాయన్న ఆలోచన లేకుండా ఒకవేళ రిజిస్టర్ పోయినా లేదు అనువంశికం నమోదు చేసినా ఆ ప్లేస్ యొక్క స్కెచ్ అయితే నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ స్కెచ్ ఉందా లేదా, స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరు, స్కెచ్ చేస్తే ఖాళీ ప్రదేశం అని ఇచ్చినారా, ఇండ్లు ఉన్నాయని ఇచ్చినారా, ఏ విధంగా అబ్జెక్షన్ లేకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు, పోనీ ఇతనికి ఏమైనా వాళ్ళు నోటీసులు ఇచ్చినారా, ఇతను ఉన్నాడు లేదని చెప్పి గుర్తించినారన్న విషయాలకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. రెండవది, కొనుగోలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడు 2020లో మరి ఈ 2020లో కొనుగోలు అని చెప్పేసి ఉంది. ఈసీ తీస్తే మరి కొనుగోలు నమోదు కానప్పుడు రెవెన్యూ వాళ్ళు కొనుగోలు అని చెప్పేసి ఏ విధంగా ఎంట్రీ చేసినారని అడిగితే దానికి సమాధానం లేదు. సో కొనుగోలు ఎంట్రీ చేయాలంటే కంపల్సరీగా సేల్ డేట్ డాక్యుమెంట్ అనేది రిజిస్టర్ డాక్యుమెంట్ అవసరం ఉంది. సో అటువంటి డాక్యుమెంట్ కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఈ విషయంలో అధికారుల నుంచి స్పందన కొరవడింది ఒకటి. రెండోది, మేమేం అడుగుతున్నాము అంటే ఇప్పుడు వీలైతే థర్డ్ పార్టీకి చేయాలనేది లేదు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళను లేదు స్థలాలు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా జరిగితే మేము బాధితులమవుతాం. స్థలం కొన్న వాళ్ళు, స్థలం అమ్మిన వాళ్ళు, స్థలం చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మేము తీసుకున్న వాళ్ళం మేము బాధితులమవుతాం. మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. న్యాయం చేయండి అంటే న్యాయం చేయడానికి టైం పడుతుంది. సో అందులోపల వాళ్ళు ఏదైనా చేస్తే దానిపైన సో మేము కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము అధికారులని విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇది వివాదంలో ఉంది కాబట్టి దీనిపై వెంటనే డిజిటల్ లాక్ పెట్టేసి దీనిపైన ఎటువంటి లావాదేవీలు జరగకుండా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతర మార్పులు చేర్పులు కానీ జరగకుండా జిల్లా కలెక్టర్ డిజిటల్ లాక్ పెట్టాలని చెప్పేసి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఖాళీ జాగా అప్పుడు 20 ఏళ్ళ కింద రాపించుకున్నారు కదా, ఏమైనా పంచాయతీకి ఏమైనా గుత్త కట్టినారా? గుత్త కడుతున్నాం. మాకు ఇల్లు 20 సంవత్సరాల నుంచి గుత్తలు కూడా కడుతున్నాం. గుత్త అయితే కడుతున్నాం. 20 సంవత్సరాల నుంచి గుత్త కడుతున్నాం. ఓకే.